యువతకు ముఖ్యంగా ఎస్సీ యువతకు కొంచెం ఈ ముందు కాళ్ళు ఉన్నాయి రెండే బ్యాక్ సైడ్ వాళ్ళు ఇక్కడ కూడా ఎస్సీ కార్పొరేషన్ మా చైర్మన్ గా నేను బాధ్యతలు తీసుకున్నప్పుడు మాల కార్పొరేషన్ చైర్మన్ గా ఏం చేయాలి కార్పొరేషన్ తరఫున, కార్పొరేషన్ అంటే కార్పొరేషన్ బయట ఉన్నప్పుడు మాకున్న అవగాహన ఎస్సీ కార్పొరేషన్ అంటే వీళ్ళు సబ్సిడీ లోన్లు ఇస్తారు, ఆ సబ్సిడీ లోన్స్ ద్వారా మనం ఏదన్నా స్వయం ఉపాధి అవకాశాలని మనం ఉపయోగించుకోవచ్చు అనేది మాకున్న అవగాహన. ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒకసారి ప్రతి సంస్థ ఏర్పడినప్పుడు మనం కొన్ని బైలాస్ రాసుకుంటాం. ఈ సంస్థ యొక్క మౌలిక లక్షణాలు ఏంటి, ఈ సంస్థ ఏం చేయాలి, ఈ సంస్థ యొక్క లక్ష్యాలు ఏంటనేది మనం ఒక డాక్యుమెంటెడ్ ఫామ్ లో మనం రాసి పెట్టుకుంటాం. ఈ బైలాస్ తెచ్చుకొని చదివితే ఎస్సీ కార్పొరేషన్ యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటే ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్, అంటే ఆర్థిక అభివృద్ధి ఈ పర్టికులర్ కమ్యూనిటీస్ లో, ఎస్సీలో మాల కానీ మాది కానీ రెల్లి ఇతర ఏ కమ్యూనిటీస్ ఉన్నాయో వాటన్నింటిలో కూడా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి సాధించేలా చేయడం అనేది ఎస్సీ కార్పొరేషన్ యొక్క ప్రధాన విధి. మారుతున్న పరిస్థితులు మార్కెట్లో ఉన్న ట్రెండ్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు సబ్సిడైజ్డ్ లోన్స్ ఇవ్వడం ఒకటే ఆర్థికాభివృద్ధికి మార్గమా అని ఆలోచించినప్పుడు ఈ రోజుల్లో ఉన్న యువత యొక్క ఆశలు, ఆకాంక్షలు, వారి ఆలోచనలు మారుతున్న ప్రపంచం తీరుతెన్నులు అబ్జర్వ్ చేసినప్పుడు సబ్సిడైజ్డ్ లోన్స్ ఇచ్చి వారిని అలా వదిలేస్తే ఏ విధమైన ఉపయోగం ఉండదనేది నేను అర్థం చేస్తున్నాను. మరి ఏం చేయాలి? ఎప్పుడైనా కూడా ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అంటాం. సమాచారం అనేది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర సంపద ఉంటుంది. ఈరోజు ఎస్సీ ఎస్టీలో పిల్లల దగ్గర యంగ్స్టర్స్ కానీ అదే ప్రాస్పెక్టివ్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ వాళ్ళ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది, వారికి నిజంగానే సమాచారం ఉందా? లేదు ఎస్సీ కార్పొరేషన్ అంటే కేవలం లోన్స్ ఇస్తారు, అవి తీసేసుకున్నాము, ఏం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, ఎవరు అడగరు అన్న ఆలోచనలోనే ఉన్నారా అంటే మిక్స్డ్ అభిప్రాయాలు అనమాట. కొంతమంది అలా ఉన్నారు, కొంతమంది ఏదైనా సహాయ సహకారాలు అంతే బాగుంటుంది, నేను కొంచెం నా ఆలోచనలకి అనుగుణంగా నేను ఒక యాక్టివిటీ, ఫైనాన్షియల్ యాక్టివిటీ చేసుకుంటానన్న ఆలోచనలో కూడా కొంతమంది ఉన్నారు. కానీ ఈ కమ్యూనిటీలో ఎస్సీ కమ్యూనిటీస్ లో యువత కమ్యూనిటీ యొక్క భవిష్యత్, కమ్యూనిటీ యొక్క ఫైనాన్షియల్ మొబిలిటీ అంటే ఆర్థిక పరమైనటువంటి మార్పు. ఈరోజు పేదరికంలో ఉన్నారు, ఒక 5 ఏళ్ల తర్వాత ఈ రోజు పరిస్థితిని పోల్చుకున్నప్పుడు ఇంకా బెటర్ గా ఉండాలి. ఎన్ని కుటుంబాల్లో ఎలాంటి పరిస్థితి ఉందో మనం ఈరోజు విశ్లేషించుకోవాలి. ఎన్ని ఎస్సీ కుటుంబాల్లో ఈరోజు ఆర్థిక పరమైనటువంటి మార్పు అంటే మార్పు, పాజిటివ్ మార్పు, రుణాత్మక మార్పు ఎన్ని కుటుంబాల్లో ఉందనేది ఈరోజు ప్రశ్న. ఎవరో గవర్నమెంట్ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం వచ్చి టౌన్లకు వచ్చిన వాళ్ళు తప్పిస్తే గ్రామాలు ఈ రోజు కూడా అలాగే ఉన్నాయి. కారణం ఏంటి? రూపాయి యొక్క విలువ, ఆ రూపాయిని ఎలా సంపాదించాలి, ఆ రూపాయిని ఎట్లా మల్టిప్లై చేయాలంటే రూపాయి ద్వారా 2 రూపాయలు సంపాదించాలి, 2 రూపాయలు ఉంటే దాన్ని ఇంకొంచెం ఎక్కువ దాని నుంచి ఎలా మనం ఎర్న్ చేయాలనే అంశంలో పర్టికులర్ గా ఎస్సీ కమ్యూనిటీలో ఉన్నటువంటి యువతకి సరైన అవగాహన లేదనేది నా ప్రగాఢ విశ్వాసం. మీరు ఫీల్ అయినా పర్వాలేదు, నన్ను తిప్పుకున్నా పర్వాలేదు. అప్పుడు నాకేమనిపించిందంటే ఖచ్చితంగా వీళ్ళకి అవేర్నెస్ కలిగించాలి. రూపాయి యొక్క ప్రాధాన్యత ఏంటి హ్యూమన్ లైఫ్ లో,
ముఖ్యంగా ఎస్సీ కమ్యూనిటీలో రూపాయి యొక్క ప్రాధాన్యత ఏంటి, రూపాయిని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నాకు 2 లక్షలు చేస్తున్నారు కాబట్టి అవి తీసుకొని గవర్నమెంట్ డబ్బులు ఇచ్చినప్పుడు మీకు సబ్సిడీ రుణాలు ఇచ్చేసి వెళ్ళిపోతే అది సంతృప్తికరమైనటువంటి ప్రయాణం కాదు. ఖచ్చితంగా ఈ రోజు వేసినటువంటి విత్తనం ఎస్సీ కార్పొరేషన్ తరఫున ఈ రోజు ఏదైతే మేము అవేర్నెస్ క్యాంప్స్ పెడతా ఉన్నాం, ప్రతి జిల్లాలో కూడా ప్రతి 1 మరియు 3వ బుధవారాలు ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ప్రతి ఒక్క జిల్లాలో ఉన్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కేంద్ర కార్యాలయం నుంచి. 10 మంది వచ్చినా పర్వాలేదు, 20 మంది వచ్చినా పర్వాలేదు, సీరియస్ క్యాండిడేట్స్ కావాలి ఈరోజు ఎస్సీ కార్పొరేషన్. ఏదో ఊరికే సబ్సిడీ వస్తే కదా లోన్ తీసుకుందాం ఎంజాయ్ చేద్దామంటే నడవదు, అది ఉపయోగపడదు కూడా కమ్యూనిటీకి. దయచేసి పెద్ద మనసు అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని నిందించట్లేదు నేను, భవిష్యత్ పట్ల మనకు ఖచ్చితంగా జాగ్రత్తగా ఆలోచించాల్సిన సందర్భం ఇది. రూపాయి చేతిలో ఉంటే 9 రూపాయలు అప్పు చేసి పిల్లల పెళ్లిల్లో లేకపోతే ఇంకోటో ఫంక్షన్ చేసేటువంటి దరిద్రమైనటువంటి ఆర్థిక పరమైన ఆలోచన థాట్ ప్రాసెస్ ఉన్నటువంటి కమ్యూనిటీ మనం, అవునా కదా? 10 రూపాయలు పనికి అవసరం అవుతుందంటే రూపాయి అంటే 9 రూపాయలు అప్పు చేస్తాం ఈజీగా. మార్కెట్ లో ఎంత నడుస్తుంది ఈ రోజున 5 రూపాయలు ఉండి, మరీ ఎమర్జెన్సీ అయితే 10 రూపాయల నుండి కూడా నడుస్తుంది. అంటే అప్పు చేసి అప్పు తీరుస్తూ అప్పు తీర్చడానికి బతికి అప్పు పూర్తిగా తీర్చకుండా దాంట్లో సగభాగం వాళ్ళ పిల్లలకి ఇచ్చేసి చచ్చిపోతున్నటువంటి పరిస్థితులు దాదాపు 90% కుటుంబాల్లో ఉన్నాయి, అవునా కదా? ఈ పరిస్థితి మారాలి. కమ్యూనిటీ ఫైనాన్షియల్ మొబిలిటీ మారాలి. ఆర్థిక పరమైనటువంటి చైతన్యం వస్తేనే మిగతా అన్ని రంగాల్లో మనం వేగంగా అడుగులేయగలుగుతాం. అది రాజకీయం కానివ్వండి, మరొకటి కానివ్వండి, సామాజిక పరంగా ఒక రకమైన గౌరవం పొందాలన్నా కూడా ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులను ఈరోజు అబ్జర్వ్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉందా లేదా సమాజంలో? సో కాబట్టి వ్యాపారం గురించే ఎందుకు చెప్పాలనుకున్నాం అంటే, ఈరోజు మన వల్ల చాలా మందికి ఒక స్టిగ్మా ఉంటుంది, మూఢనమ్మకం కావచ్చు, మూఢనమ్మకం అనొచ్చు దాన్ని. గవర్నమెంట్ ఉద్యోగం వస్తేనే ఉద్యోగం, అది అదే పని, అదే సంపాదన. ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి. వస్తే లేకపోతే లేదు. 100 గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నప్పుడు 1000 మంది పోటీ పెడితే 100 మందికే వస్తాయి. మనం 1000 మంది పోటీ పడుతున్నాం కాబట్టి 1000 మందికి ఉద్యోగాలు వస్తాయా? రావు కదా. మరి ఏం చేయాలి? మిగతా వాళ్ళు ఆల్టర్నేటివ్ ఉండే ప్లాన్ బి ఉండాలి జీవితంలో. ఏ విధంగా ఒక అడుగు ముందుకేయాలి. అందుకని మా మెయిన్ కన్సర్న్ ఏంటంటే, ముందు మీకు ఏ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. నేను ఈ కార్యక్రమం చేయబోతున్నాం అని చెప్పి ఫేస్బుక్ లో ప్రచారం చేద్దామని చెప్పి ఒక పోస్ట్ పెడితే ఒక పెద్ద మనిషి, మన కమ్యూనిటీ వాడే, ఆయన ఒక కామెంట్ పెట్టాడు. అంటే మన వాళ్ళు ఏంటంటే ఏదో విధంగా ఈయన విమర్శించాలి, ఎట్లా దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతాడు, విమర్శిద్దామని. ఏమంటాడు? ఎన్ని లక్షలు ఇస్తారు, ఎన్ని కోట్లు ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు, ఈ విధంగా అడుగుతా ఉన్నాడు. ఎన్ని కోట్లు ఇచ్చాము, ఎంతమందికి ఇచ్చామనే కాదు, నీకు సరైన దిక్సూచిగా ఉన్నావా లేదా, నీకు సరైన దోవ చూపించావా లేదా అనేది ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ప్రాధాన్యతగా తీసుకుంది. ఇక 10 కోట్లు ఇచ్చేసాను, నువ్వు ఖర్చు పెట్టేట్టు పెట్టేస్తావా? వ్యాపారం చేయండి చేసేస్తావా? ఏ వ్యాపారం చేస్తాం? మార్కెట్లో ఈరోజు ట్రెండింగ్ ఏంటి, మారుతున్న మార్కెట్ ట్రెండ్స్ ఏంటి, నేషనల్ మార్కెట్ ఎట్లా ఉంది, ఇంటర్నేషనల్ మార్కెట్ ఎట్లా ఉంది, ఏ గుడ్స్ మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తే మన గుడ్స్ మనం ఈజీగా మనం సేలబిలిటీ ఉంటుంది, వీటన్నిటికీ తెలియాలి కదా, అవగాహన ఉండాలి కదా. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి ఎంతమందికి అవగాహన ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళలో? మిగతా సామాజిక వర్గాలు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ 10-15 ఏళ్ల క్రితమే తీసేసుకున్నాయి, తెలుసా సంగతి? ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎక్స్పీరియన్స్ ఉందా? ఉండదు. మరి ఎట్లా చేస్తావు? అందరూ చేస్తున్నా, నేను కూడా చేసేస్తాను. నా వల్ల అవుతుందా పాలు పెట్టడం? గేదెలను ఎట్లా సాకాలి, వాటిని ఎట్లా అమ్ముకోవాలనేటువంటి దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్, దానికి తాలూకు కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, కొన్ని నియమ నిబంధనలు. సో ఎస్సీ కార్పొరేషన్ తరఫున ఈ రోజు మేము చేపట్టినటువంటి ఈరోజు ఎస్సీ కమ్యూనిటీలో మాలగా చేయాలనుకుంటున్నాం. దాన్ని బట్టి మేము అనాలిసిస్ చేసుకొని కేంద్ర కార్యాలయం నుంచి మన
VCMD గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. వారి ఆదేశాల అనుసారంగా ప్రతి నెల మొదటి బుధవారం, మూడో బుధవారం కంపల్సరిగా జిల్లా స్థాయిలో జరుగుతుంది. ఈరోజు మరి అన్ని కార్యక్రమాలు మీటింగ్లు ఓవర్లాప్ అవడం వలన మరి జిల్లా అధికారులు కూడా కలెక్టర్ గారి మీటింగ్ అటెండ్ అవ్వడం జరుగుతూ ఉంది. అలాగే మనకు కూడా రావాల్సి ఉంది. సార్కి ఆల్రెడీ 2 days బ్యాక్ నేను ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది, తప్పకుండా జాయిన్ అవుతా ఉన్నారు. కానీ మీటింగ్ కొద్దిగా మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఏదో ఒక సమయంలో మనల్ని ఉద్దేశించి మాట్లాడడానికి వస్తారు కలెక్టర్ గారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇక్కడ చెప్పినటువంటి విషయాలను అర్థం చేసుకొని ఈ కార్యక్రమం ఇంత ముగిసిపోతుంది అనుకోకుండా మరి ఈ కార్యక్రమం ద్వారా మీ యొక్క ఆశయాలేంటి, మీ అనుభవాలు ఏంటి, మీరు ఏం చేయదలుచుకుంటున్నారు, వీటన్నిటికీ కూడా మీకు ఒక ఫీడ్బ్యాక్ పత్రం కూడా ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మీ యొక్క ఆలోచనలు మేము షేర్ చేసుకొని మరి జిల్లా స్థాయిలో ఎవరికి ఏం కావాలి, కార్పొరేషన్ ద్వారా ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలి, అలాగే మీకున్నటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఓవర్కమ్ అవుతూ మీకు కావాల్సిన మా డిపార్ట్మెంట్ ద్వారా సహాయ సహకారాలన్నీ కూడా అందించడానికి మేము ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచు. ఇప్పుడు మనకి రూట్ సెట్ నా పేరు శ్రీనాథ్ రెడ్డి, మన ఒంగోలు రూట్ సెట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఒంగోలు రూట్ సెట్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మన భాగ్యనగర్ 4th లైన్ కంప్లాస్లో ఉంటుంది. ఈ ఇన్స్టిట్యూట్ ప్రతి జిల్లాకి ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుందండి. ఆ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మన ఆ జిల్లాలో లీడ్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ లీడ్ బ్యాంక్ ద్వారా స్పాన్సర్ చేయబడుతుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కింద మన స్టేట్ గవర్నమెంట్లో సెర్ఫ్ కింద పనిచేస్తూ ఉంటుంది. సో మా ఇన్స్టిట్యూట్ యొక్క మా ఆబ్జెక్టివ్ ఏంటంటే మన జిల్లా సంబంధించి మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ యువత ఎవరైనా ఉండొచ్చు, యువతీ యువకులకు 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న కోర్సులో మొత్తం 64 కోర్సుల్లో నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ చెప్పిన 64 కోర్సుల్లో మేము ట్రైనింగ్ ఇస్తుంటాం. ఈ ట్రైనింగ్ పూర్తిగా ఉచితం అండి. ట్రైనింగ్ మా దగ్గర ఫుడ్, అకామిడేషన్ మొత్తం ఉచితంగా అందించబడతాయి. సో ఆ ట్రైనింగ్ కావాల్సినటువంటి మెటీరియల్ అయితేనేమి, లేకపోతే వాళ్ళకి ట్రైనింగ్ చెప్పే ఫ్యాకల్టీ అయితేనే మొత్తం ఉచితంగా అందించబడతాయి. సో మనకి మేము బ్రీఫ్గా మీకు లేడీస్కి అయితేనేమన్నా మన బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్, టైలరింగ్, మగ్గం వర్క్, కార్ డ్రైవింగ్, అలానే కంప్యూటర్ టాలీ సాఫ్ట్వేర్లో ట్రైనింగ్, మష్రూమ్ కల్టివేషన్, అగ్రికల్చర్ ప్రోగ్రామ్ లేదా మష్రూమ్ కల్టివేషన్, షీప్ రేరింగ్, డైరీ, ఇట్లా మన జిల్లాలో ఎక్కువగా ఇచ్చే ట్రైనింగ్. అలానే జెంట్స్కి అయితేనేమన్నా మొబైల్ రిపేరు, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, రిఫ్రిజిరేషన్ హౌస్ వైరింగ్, రిఫ్రిజిరేషన్ ఏసీ రిపేరు, ఇట్లా డిఫరెంట్ కోర్సుల్లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. సో మాకు మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వెహికల్ సెక్షన్